గవర్నమెంట్ స్కూలు తల్లులు తండ్రులు ఆలోచించాలి ముందు ఊర్లో. ఎందుకంటే మన స్కూల్లో మన పిల్లల్ని తీసుకెళ్ళి మన సైకిల్ మీద దింపినా, మీరు పనిలోకి వెళ్ళినా లేకపోతే నేను ఇంటికాడ ఉన్నా మన పిల్లలను మనవరాలను స్కూల్ కాడ కట్టుకెళ్ళి దింపితే అప్పుడంగా మళ్ళీ బడులు పెట్టి టయానికి మనం వెళ్ళి తెచ్చుకుంటే అది ఒక ఇది. క్యాల్మెంట్లు పంపేస్తున్నాను ఉంది. శ్రీరాంపురం స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పట్టుమని 5 పిల్లలు ఉన్నారు. ఆ యాక్సిడెంట్లు అయిపోవడం, రోడ్లు బాగోలేదు, ఆ పిల్లలు వచ్చిందా క్షణం భయం క్యాల్మెంట్లకు పంపుతున్నారు. క్యాల్మెంట్లకి డబ్బులు వేసేస్తున్నారు. అందు గురించి బోర్డు స్కూల్కి పంపడం మానేసి క్యాల్మెంట్లకి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారు. గవర్నమెంట్లో చదువుకుని పిల్లలకు కూడా డబ్బులు వేస్తున్నారంట. పక్కింటమ్మ ఏదో పట్టిపెట్టుకుంటే ఉత్తరింటమ్మ తీసుకుంటున్నట్టు పక్కింటి వాళ్ళ పిల్లలు క్యాల్మెంట్కి వెళ్తామంటే మా పిల్లల్ని ఎందుకు పంపడం, ఇది మేము పంపిస్తాం. మన ఊరు మన బడి పల్లెటూరులో ఉండలేదు. ఇదిగో పండగలు వచ్చినప్పుడు లేకపోతే శనివారాల ఆదివారాల వచ్చి ఇక్కడ కూర్చో డైలీ పాలు పితికెళ్ళడానికి, వ్యవసాయాలు చూసి చెరువులు చూసుకోవడానికి ఆ యజమాని రావటం. అది కూడా ఎంత బాగా ఆలోచించండి. క్యాల్మెంట్లో ఏ రకమైతే చదువు సాగుతుందో అదే రకం చదువు ఈ బోర్డర్ స్కూల్లో పెడితే పిల్లల్ని అందరినీ ఇక్కడికి మార్చుకుంటారు కాబట్టి